ఓం నమ శివాయ. మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మృత్యుంజయుడు అవుతారు అంటారు. మరి ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం మృత్యోర్మృక్షీయ అమృతాత్ అని ఇక్కడ ఉంది. ఈ పదాలకు ఎంత అద్భుతమైన అమృతతుల్యమైన భావం ఉందో ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో కూడా తెలుసుకుందాం. అంటే ఈ మంత్రం వల్లే ఆంజనేయ స్వామి మృత్యుంజయులు అయ్యారు అని అర్థమవుతోంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మరణం జయించే మంత్రం అంటారు, లేకపోతే త్రయంబక మంత్రం అని కూడా అంటారు. మహామృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయటంలో అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు. మహామృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. ఇది ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టింపబడిందని చెప్తారు. ఋషి మార్కండేయునిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశాన్ని కోల్పోయాడు. అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి చంద్రుణ్ణి కాపాడాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయ మామృతాత్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ ఇందాక విడగొట్టి పెట్టారు, ఇప్పుడు మొత్తం పెట్టారు. ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఓంకారము శ్లోకానికి కానీ మంత్రానికి కానీ ముందు పలికే ప్రణవనాదం ఓంకారం. త్రయంబకం అంటే 3 కన్నులు కలవాడు అని అర్థం. యజామహే పూజించుచున్నాము. సుగంధిం సుగంధభరితుడు. పుష్టి పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ఉన్నవాడు. వర్ధనం అధికము పెరుగునట్లుగా చేసేవాడు అంటే పెంపొందించేవాడు అని అర్థం. ఊర్వారుకం అంటే దోసపండు. ఇవ అంటే వలే. బంధనాత్ బంధమును తొలగించు. ఇక్కడ బంధనాత్ అన్నాడు, ఇందాక శ్లోకంలో బంధనాన్ని అన్నారు. బంధనాత్ బంధమును తొలగించు. మృత్యోర్ మృత్యువు నుండి. అమృతాత్ అమృతత్వము కొరకు అంటే అమరత్వము కొరకు. మాం నన్ను ముక్షీయ విడిపించు. చోర్మృక్షీయ మృక్షీయ అమృతాత్ అమృతత్వము కొరకు అమరత్వము కొరకు. మాం నన్ను ముక్షీయ విడిపించు అని ప్రతి పదార్థం పదానికి అర్థాన్ని చెప్పారు. తర్వాత తాత్పర్యం. అందరికీ శక్తిని ఇచ్చేటువంటి ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుని నేను లేకపోతే మేము పూజించుచున్నాం. ఆయన దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లుగా అంటే అంత సునాయాసంగా లేక తేలికగా నన్ను అంటే మమ్మల్ని అమరత్వం కొరకు మృత్యుబంధనము నుండి విడిపించుగాక. అంటే దోసపండు అని ఇక్కడ ఎందుకు చెప్పారంటే, దోసకాయ పండిందనుకోండి, చెట్టు నుండి తనకు తాను విడిపోతుంది,
తొడిమ ఏమాత్రం ఉండదు. పండిన దోసకాయ విడిపోతే ఏమాత్రం తొడిమ అంటుకోదు. ఆ విధంగా దాని నుండి విడిపోయినట్లుగా నన్ను కూడా ఈ బంధనాల నుండి ఏమీ అంటుకోకుండా నన్ను కూడా విడదీయి అని ప్రార్థించడం. ప్రాశస్త్యం మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది కూడా. క్షీరసాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవుతారు అని అందరి నమ్మకం. ఇది ఒక విధమైన మృత సంజీవని మంత్రం అని చెప్పవచ్చు. సంజీవని అంటే పోయిన వాళ్ళను కూడా బ్రతికించేది, పోయే వాళ్ళని అంటే రోగం నుండి విముక్తి కలిగించేది. అందుకని అటువంటి శక్తి గలది ఈ మంత్రం. అంతేకాకుండా ఆపదలు కలిగినప్పుడు కూడా దీన్ని చదువుకోవచ్చు. సాధారణంగా 3 సార్లు కానీ 9 సార్లు కానీ లేకపోతే త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. మన అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం దాన్ని పారాయణ చేయొచ్చు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని కూడా తరిమి కొడతాయి. దాని ద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. అంటే మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుంచి బయటపడ్డాడు గనక మార్కండేయ మంత్రం అని కూడా పేరు వచ్చింది. ఇంకా పరమశివుని రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రం అని, ఆ స్వామి 3 కన్నులను సూచిస్తూ మృత సంజీవని మంత్రం అని కూడా పిలువబడుతోంది. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అనటంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. అర్థాలు, గూఢార్థాలు, పరమార్థాలు, అంతరార్థాలు ప్రతిదానికి ఉంటూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడంలోనే విశేషం ఉంది. మరి ఆ గూఢార్థం ఏంటో తెలుసుకుందాం. శివతత్వంలో 3కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి 3 కన్నులు ఉన్నవాడు కదా, త్రినేత్రుడు అంటారు, త్రిగుణాకారుడు అంటారు. ఆయుధంలో 3 ఉంటాయి. త్రిశూలంలో త్రిఆయుధుడు. త్రిదళంతో కూడిన బిల్వాలను ఆయన ఇష్టపడతాడు. 3 ఆకులు ఉన్నటువంటి దళం. అట్లా 3 అడ్డరేఖల్ని నామంగా కలిగిన వాడు శివుడు. త్రిజన్మ పాప సంహారుడు అంటే 3 జన్మల పాపాన్ని సంహరించేటువంటి వాడు. త్రిశూలాన్ని ధరించిన వాడు. త్రికాలాలకు అధిపతి. త్రికాలములంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకన్నిటికీ కూడా అధిపతి. 3 లోక రక్షకుడు అంటే 3 లోకాలకి రక్షకుడు, త్రిలోక రక్షకుడు. మరి ఆ స్వామి మంత్రాన్ని జపించితే మనకి రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో ఇంకా సందేహమేముంది? అంతటి వాణి యొక్క స్మరణ ఈ మంత్రము ద్వారా జరిగితే ఆయన అనుగ్రహించకుండా ఉండడు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్ని 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు కూడా దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమిత ఆనందం కలుగుతుంది. ఓం అంటే ఇప్పుడు అర్థం చెప్తున్నారు. ఇందాక బాహ్యార్థం చెప్పారు.
ఇప్పుడు లోపల ఉన్నటువంటి అర్థం, అంతరార్థం, గూఢార్థం, రహస్యార్థం, పరమార్థం అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఈ లోపల ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటేనే ఆధ్యాత్మికంగా మనం పైకి ఎదగగలుగుతాం. ఓం అంటే భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొందినటువంటి వాడు. తర్వాత చెవులకు వినపడేట్లుగా ఓ నాదం వినపడిందని, ఆ నాదమే ప్రణవనాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. దీంట్లో ఆ ఓ మా లా కలిస్తే సంగమమే ఓంకారం అంటారు. ఋగ్వేదం నుండి అకారము, యజుర్వేదం నుండి ఉకారము, సామవేదం నుండి మకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. అంటే 3 వేదాల సమన్వయంతో ఓంకారం పుట్టింది. ఆ 3 వేదాలు కలిసి యజుర్వేదం అకారం, మరి ఉకారం సామవేదం, మకారం అకారం యజుర్వేదం నుండి, ఉకారం సామవేదం నుండి మకారాలు పుట్టి, అంటే ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారం పుట్టి ఈ మూడిటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం ఏమిటి అంటే నాదం, శబ్దం. ఆ నాదమే, ఆ ఓంకారమే భగవత్ స్వరూపం, భగవంతుని స్వరూపం. అయితే ఆ భగవత్ స్వరూపం ఏమిటి అంటే నాదం. ఆ నాదమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపమే నాదం. ఓంకారం ప్రార్థనగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ప్రతి మంత్రము ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది. నామం శబ్దానికి ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. సర్వ శబ్దాలని కూడా తనలోన కలుపుకుంటుంది. తనలో నుండే అన్ని శబ్దాలు బయటికి పంపిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూరుస్తుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును స్థిరపరచుకుని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మస్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి. ఆ విధంగా ఓంకారం యొక్క అంతరార్థాన్ని మనకి చెప్పారు. దేహ ద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును స్థిరపరుచుకుని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మస్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మని స్మరించాలి. ఏ విధంగా ఎక్కడ నిలిపి పరమాత్మని స్మరించాలో చెప్పారు. ఓంకారం యొక్క అర్థమైంది త్రయంబకం. అర్థం తెలుసుకుందాం. భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడు అనబడుతున్నాడు. ఇంద్ర అగ్ని సామ తత్వాలు కలిగి ఉన్నటువంటి శివుడు 3 కన్నులవాడు. త్రయంబకం అంటే 3 నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో ఉన్న సూక్ష్మ రూపనేత్రం 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీన్నే జ్యోతిర్మఠం అని కూడా అంటారు. శివుని 3వ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి 2 ఉన్నాయి. అంటే దహించే శక్తి ఉంది, పుట్టించే శక్తి ఉంది. ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తూ ఉంటాడు. అందుకే ఆ స్వామిని త్రయంబకం అని కీర్తిస్తున్నాం.
మూడవది యజామహే అంటే ధ్యానిస్తున్నాను అని అర్థం. యజామహే అంటే ధ్యానిస్తున్నానని. అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనం మనస్ఫూర్తిగా ధ్యానించాలి కదా. మరి ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది. అకస్మాత్తుగా సెగల గక్కుతూ హాలాహలం పైకొచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. సర్వత్రా అన్ని లోకాలు కూడా ఆర్తనాదాలు చేశాయి, హాహాకారాలు. సమస్త లోకజనం ఆ స్వామిని ధ్యానిస్తే ఆ దృశ్యాన్ని చూసి కుంగిపోయిన స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్త లోకాల్ని కూడా కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిస్తున్నామన్నమాట. ప్రార్థిద్దాం. యజామహే అంటే అటువంటి స్వామిని ప్రార్థిస్తున్నాను అని అర్థం. సుగంధిం, సు అంటే మంచిదైన, గంధ అంటే సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెల్లజల్లినట్టు మనలను తన భక్తజన వాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవి కానంత ప్రేమ వాత్సల్యం ఉంది. ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే ఆ స్వామిని పూజించటానికి మందిరం అడగడు, ఆయన ఏమీ అడగడు. చెట్టు కింద గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగ రూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకి నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం సమర్పిస్తే చాలు, కాస్త జలాన్ని అభిషేకం చేసినా చాలు, ఒక కొబ్బరికాయ పెట్టినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. సుగంధిం అర్థం అది. పుష్టివర్ధనం, మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన అధీనంలో ఉంది. ఆయన మనల్ని తప్పకుండా కాపాడతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెతికి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడా కనపడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడిస్తోంది. దాని బారి నుండి తప్పుకోవటానికి వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతన్ని వదలలేదు. చెట్టు కిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపు కాస్తి ఉంది. మరి గుహుడు ఎక్కిన చెట్టు ఏం చెట్టు అంటే ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని తుంచి కిందకి విసిరి పరేస్తూ ఉన్నాడు. ఆ దళాలు ఎక్కడ పడుతున్నాయి? చెట్ట మొదట్లో ఉన్న శివలింగం మీద పడుతున్నాయి. ఆ రోజు శివరాత్రి. మరి పులి భయంతో వేటగాడు వేటగాన్ని తినాలన్న కాంక్షతో పులి జాగరణతో చేశారు ఇద్దరు. శంకరుడు 2 జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వవ్యాపకుడైన స్వామి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. కనుక ఆయన్ని పుష్టివర్ధనం అన్నారు. ఊర్వారుకం ఇవ బంధనం, దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు అని అర్థం. మృత్యోర్మృక్షీయ అంతవరకు ఆపాలి. అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని మనం కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునే వారికి అంతా వికారంగానే కనపడుతుంది. యద్భావం తద్భవతి అంటారు.
అందుకని అందాన్ని చూస్తే అందం కనపడుతుంది, మరి వికారాన్ని చూస్తే వికారమే కనపడుతుంది. వాళ్ళ దృష్టిని బట్టి ఎదట దాన్ని చూస్తూ ఉంటారు. అందుకని ప్రతి విషయానికి సందేహపడే సదేహ ప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా చావు వంటివే. ఈ అనుమానాలు, అజ్ఞానము అంతా చావు లాంటిదే. ఇలా మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తుల్ని చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం. చివరగా అమృతాత్. స్వామి అల్ప సంతోషి, శివయ్య చాలా అల్ప సంతోషి, బోళాశంకరుడు అంటారు. ఏది అడిగితే అది ఇస్తాడు, త్వరగా అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉంటారు కదా. అందుకే ఆయన అల్ప సంతోషి కనుకనే తొందరగా ప్రసన్నం అవుతాడు. అందుకే శ్రీనాథ మహాకవి ఆయన్ని ఈ క్రింద విధంగా స్తుతించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంతనెవ్వడు పారవైచు కామధేను వతడింట గాడి పసరమల్ల సురశాభి వానింట మల్లె చెట్టు అన్నాడు. అంటే శివలింగం మీద కాసిన నీళ్లు తల్లి మారేడు పత్రిని శివలింగంపై విసిరేసినా కూడా ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కామధేనువు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేది. అంటే కాసిన నీళ్లు చల్లి, అభిషేకం కాదు, చల్లి మారేడు పత్రిని శివలింగం మీద విసిరేసినా కూడా అంతటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్పతరువు అంటే ఆ భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయ స్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది కూడా శివుడే. ఆ కథ ప్రకారం రావణ వధానంతరం అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకరోజు అగస్త్య మహర్షి తదితరులు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసిస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు మహావీరుడైన లక్ష్మణుల్ని ప్రశంసింపక ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమవంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవటమే శాపమని, అందుచేతనే అతడు వారిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే 100 యోజనాలు దాటి లంకను చేరటం, అతి చిన్న రూపాన్ని ధరించటం, సీతమ్మ వారిని దర్శించటం, లంకా దహనం ఇటువంటి పనులు సామాన్యులు చేయలేరని కూడా చెప్పారు వాళ్ళు. అదేవిధంగా బాలహనుమ ఏం చేశాడు, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి అది మింగాలని, పండు అనుకుని మింగాలని చూశాడు. ఇంద్రుడి వజ్రాయుధఘాతానికి గురై భూమి మీద పడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి ఏం చేశాడు, వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేటట్లుగా వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త దుష్టశక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాయి. మరి అట్లా మనం ఆ దుష్టశక్తుల నుండి మనల్ని కాపాడుతుంది ఈ మంత్రం. ఈ మంత్రాధిపతి పరమశివుడు కాపాడుతాడు.
మృత్యుర్య స్వాపసేచనం అనే శృతులు చెప్తున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోరితే చాలు అని సరిపోతుందని ఋగ్వేదం చెప్తోంది. తనని ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి ఆయన్ని మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని అంటే ఆగామితో సహా పటాపంచలు చేసి శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అంటే మొత్తం కర్మ సంచయాన్ని అంతా నశింపజేసుకునే శక్తిని శివుడు ఇస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం. ఇది కాక మృత్యుంజయ స్తోత్రము లేదా మహామృత్యుంజయ స్తోత్రము అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. మరి ఇంత అర్థాన్ని పరమార్థాన్ని మనకి చక్కగా రహస్యార్థాన్ని గూఢార్థాన్ని మనకి ఈ శ్లోకం మనం రోజు చదువుకుంటున్నాం 11 సార్లు. ఆ శక్తి ఏమిటో, దాని మహిమ ఏంటో, దాని అర్థం ఏంటో ఆ పరమశివుడు ఈరోజు మనల్ని అనుగ్రహించి పదానికి చక్కని అర్థాన్ని మనకి అందించాడు. ఆ పరమశివునికి మనం ఆ మంత్రాన్ని ఉపాసించి ఆయన్ని మరి సంతోషపెట్టి ఆయన అనుగ్రహానికి పాత్రులం అయ్యేటట్లుగా ఆయనే మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. స్వస్తి చెబుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం.